ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. 5 ఎగ్స్, కరివేపాకు, క్యారెట్, క్యాబేజీ, కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి, కొత్తిమీర. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ పాల్గొట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత అలా ఇంకో ఎగ్ వేసుకొని నీట్గా పాల్గొట్టుకోండి. నేనైతే 5 వేసుకుంటున్నాను ఎగ్స్, మీకు కావాల్సిన వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అడుగట్టకుండా ఒక 2-3 మినిట్స్ అలా బాగా కలుపుకోండి. కలుపుకుంటూ ఉంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి మంచి వాసన భలే వస్తుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోండి బాగా అడుగు పట్టకుండా. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి. వేగనిచ్చారా తర్వాత క్యారెట్, కొద్దిగా కరివేపాకు, క్యాబేజీ వేసుకొని 2-3 నిమిషాల పాటు కొంచెం బాగా మగ్గనివ్వండి. కొంచెం కలుపుకుంటూ ఉండండి. బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మగ్గినాయో లేదో చూసుకొని కొద్దిగా రైస్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఎందుకంటే మా ఇంట్లో ఫ్రైడ్ రైస్లన్నా నూడిల్స్లన్నా ఇటువంటి ఐటమ్స్ అంటే బాగా తింటారనమాట. అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత సోయా సాసు వేసుకొని కొంచెం కారం, మీరు ఎక్కువ తినేలా అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదా సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది. మా వారికి బాగా స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం, దానికోసం 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను. గ్రీన్ చిల్లీ సాసు 2 స్పూన్స్. నెక్స్ట్ వేసుకున్న తర్వాత వెనిగర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మీకు కావాలితే ఇంకా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. వేసుకొని బాగా కలుపుకోండి. అదంతా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోండి. అందులో వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ అయిపోయిన మిశ్రమంలో టేస్ట్ తగ్గట్టు మసాలా వేసుకొని, మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా బాగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఫ్రైడ్ రైస్ రెడీ. స్పైసీ ఫ్రైడ్ రైస్.
టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి.